హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు ఫ్రై చేసుకుందాము. ఆనియన్ వేసుకున్నాను, నేను పచ్చిదే వేసుకున్నాను, వేపలేదు. ఇది చింతపండు నానబెట్టాను, అది మొత్తం వేసేసుకుందాము. కొద్దిగంత సాల్ట్ కూడా వేసుకుందాము. ఇదంతా మనం మిక్సీకి వేసుకుందాం. కారం వేసి కారం పొడి కూడా వేసుకుందాము. ఇది మిక్సీకి వేసుకుంటానండి. మిక్సీకి వేసుకున్నాను. మనం కొంచెం బరకగా చేసుకోవాలి, మరి స్మూత్గా చేసుకోవద్దు. స్మూత్గా చేస్తే టేస్ట్ పోతుంది. నేను బరకగా సింపుల్గా చూపిస్తున్నాను. ఎగ్ కర్రీ పెద్ద మసాలాలు ఎక్కువ వేయట్లేదు, మామూలుగా చూపిస్తున్నాను. కొద్దిగా నూనె వేసుకుందాము. కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను, కొంచెం ఫ్రై అవ్వనేది. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకుందాము. కొద్దిగా అది కూడా కొంచెం ఫ్రై అవ్వని. కొంచెం పచ్చివాసన పోతే కొంచెం స్మెల్ బాగా వస్తుంది. కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. మంచిగా కలిపేసుకున్నాం. ఇదంతా సింపుల్గా చేసుకున్నా బాగుంటుందండి. మరి ఇందులో ఈ రసం వేసేసుకుందాం. మొత్తము మనం గుజ్జు చేసుకున్నాం కదా, ఇంకొంచెం బరకగా చేశాను. ఇదంతా మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. మనము ఇందులో నూనెలో మంచిగా ఫ్రై అవుతుంది. నేను ఎక్కువ నూనె కూడా వేయలేదు, ఇష్టం ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను నార్మల్గా వేసాను. ఇదంతా ఈ నూనెలో ఫ్రై అవుతుంది అన్నమాట. మంచిగా మనం ఫస్ట్ చేసుకోలేం కదా ఫ్రై, ఇది ఇందులోనే అయిపోతుంది ఫ్రై అంతా. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేద్దామండి. చాలా బాగుంటుంది. మనకు చింతపండు కదా, జీలకర్ర మెంతుల పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మనం గుడ్లన్నీ వేసుకుందాము. కొంచెం ఇట్లా మనము 4 దిక్కులు ఇట్లా కొంచెం కాట్లు పెట్టుకుంటా మొత్తం వేసేసుకుందాము. మనం ఈ ఎగ్గులు ఫ్రై చేయలేను, ఇందులోనే మనకు పేస్ట్లోనే ఫ్రై అయిపోతుంది. ఇదంతా మంచిగా మనము కలిపేసుకుందాం. అన్ని గుడ్లను అలా వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఇట్లా మనం తిక్కుగానే చేస్తున్నాను నేను, పేస్ట్ నేను లూజ్గా చేయట్లేదు. మనం ఇంట్లో ఏది లేదు అని అనుకుంటాం, ఉన్నదాంతో ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు అని నేను ఇలా చూపించానండి. మనం అన్ని మసాలాలు కూడా వేసుకొని ఇంకా మళ్ళీ ఇంకోసారి చాలా మంచిగా చూపిస్తాను. మసాలాలు మనకి ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా రుచి ఎక్కువ ఉంటుంది. మనకు కొన్ని సమయంలో ఇంట్లో సామాన్లు కూడా మనకు ఉండవు కదా, ఇది అందుకే నేను చూపిస్తున్నాను. మనకు ఆనియన్ ఉంటాయి కదా ఇంట్లో, ఉన్న వీటితోనే మనం కోడిగుడ్ల పులుసు ఇలా చేసుకోవచ్చండి. సింపుల్గా చేసినా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మనం నూనెని బట్టి మరి తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను మామూలుగా వేసుకున్నాను, ఎక్కువ తినేదాన్ని బట్టి వేసుకోండి. కొన్ని ఎల్లిపాయలు అన్నీ తీసానండి, పొట్టు తీసుకొని వేసుకుంటున్నాను. ఇందులో బాగుంటుంది, నేను పైన వేసుకుంటున్నాను. మనకు రెడీ అయిపోయిందండి కర్రీ కూడా. సింపుల్గా మనకు కొద్ది టైంలోనే మనకు సింపుల్గా అయిపోతుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి మనకు ఎగ్ కర్రీ. ఈరోజు వీడియో ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి.